సోగ్గాడు తర్వాత మల్లెపువ్వుకు ముందు శోభన్ బాబు రేంజ్ ఏమిటి? మల్లెపువ్వుకు ముందు శోభన్ బాబుకు ఫ్లాపులు ఉన్నాయా? ఫ్లాపులు ఉన్నాయని ఒక హీరో ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు. అది శోభన్ బాబు గారు చనిపోయినాక కొన్ని సంవత్సరాల తర్వాత. దానికి శోభన్ బాబు గారి అభిమానుల తరఫున మేము వివరణ ఇస్తున్నాం. మల్లెపువ్వు చిత్రంకు ముందు శోభన్ బాబు ఫ్లాపుల్లో ఉన్నాడనే ఒక విషయం ప్రచారంలో ఉంది. అందులో ఎంత నిజం ఉందో ఈ వీడియోలో చూద్దాం. 1971 సంవత్సరం చివరిలో విడుదలైన తహసీల్దార్ గారమ్మాయి నుండి సంపురామణం, మానవుడు జీవనతరంగాలు, శారద, మంచి మనుషులు, జీవనజ్యోతి, జేబుదొంగ లాంటి సూపర్ హిట్ చిత్రాల తర్వాత వచ్చిన సోగ్గాడు చిత్రం వసూళ్ల పరంగా ఇండస్ట్రీ రికార్డు సృష్టించినది. సోగ్గాడుతో ఆకాశాన్ని అంటిన క్రేజ్తో సోగ్గాడు తర్వాత మల్లెపువ్వుకు ముందు వచ్చిన 16 చిత్రాలకు శోభన్ బాబు క్రేజ్కు తగ్గ టాక్ కానీ, రేంజ్ తగ్గ టాక్ కానీ రాలేదు. కానీ వసూళ్ల పరంగా నిండు మనిషి మరియు మంచి బాబాయ్ తప్ప అన్ని చిత్రాలు బాగా వసూలు చేశాయి. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం. సోగ్గాడు విడుదలైన 3 వారాలకే జనవరి 9, 1976 నాడు విడుదలైన పిచ్చిమారాజు తెలుగు చలనచిత్ర చరిత్రలో సంక్రాంతికి టాక్కు సంబంధం లేకుండా ఒక మాస్ సినిమా రేంజ్ను చవి చూపించిన తొలి చిత్రం పిచ్చిమారాజు. సంచలన ఓపెనింగ్ సాధించి జగవతి నిర్మాణ సంస్థ వారు ప్రచురించిన లెక్కల ప్రకారం దాదాపు మొదటి 1.5 సంవత్సరాల్లోనే 70 లక్షల గ్రాస్ను వసూలు చేసి ఫుల్ రన్లో ₹1 కోటి వసూలు చేసిన చిత్రం. ఇలాంటి సినిమాను ఫ్లాప్ అని అనగలమా? ప్రేక్షకుల అభిమాన జంట హీమ్యాన్ మరియు మంజుల కలిసి పిచ్చిమారాజు తర్వాత వెంటనే నటించిన మరో చిత్రం ఇద్దరే ఫిబ్రవరి 6, 1976 నాడు విడుదలైనది. అబోవ్ యావరేజ్ స్టాక్తోనే 30 కేంద్రాలలో 5 వారాలు ప్రదర్శింపబడి 50 రోజులకి 50 లక్షల పైగా వసూలు చేసి ఫుల్ రన్లో ₹1 కోటి వసూలు చేసినది ఇద్దరే చిత్రం. మార్చి 12, 1976 నాడు విడుదలైన ప్రేమబంధం చిత్రం ఫ్లాప్ టాక్ వచ్చిన హీమ్యాన్ వాణిశ్రీ జంట కాబట్టి నైజాంలోనే 5 కేంద్రాలు, ఆంధ్రప్రదేశ్ మొత్తం 20 కేంద్రాల్లో 5 వారాలు ప్రదర్శింపబడి హైదరాబాద్ శ్రీనివాస్ 35లో 70 రోజులు డైరెక్ట్గా మరియు షిఫ్ట్ మీద 100 రోజులు ప్రదర్శింపబడి విజయవాడ ఊరస్లో 6 వారాలు ప్రదర్శింపబడి చేసిన వసూళ్లు 76లోనే రికార్డుగా చెప్పవచ్చు. నిజామాబాద్లోనూ గుంటూరులోనూ 49 రోజులు ఆడినది. ఇలా టాక్కు సంబంధం లేకుండా ఆడటం శోభన్ బాబుకు మాత్రమే సాధ్యపడిన విషయం. 76లో జూలై 29, 1976 నాడు విడుదలై అట్టర్ ఫ్లాప్ టాక్ వచ్చిన రాజువెళ్ల చిత్రం నైజాం ఏరియాలో 5 కేంద్రాల్లో డేట్ తిరగడం, అలాగే ఆంధ్రప్రదేశ్ మొత్తం 15 కేంద్రాల్లో 5 వారాలు ఆడటం హీమ్యాన్కు మాత్రమే సాధ్యపడిన విషయం. హిట్ టాక్ వచ్చిన హైదరాబాద్లోని సైడ్ థియేటర్ ఖైరతాబాద్లో రాజు కష్టం రెండో వారం ఆడటం, అలాంటిది రాజు వెళ్లే అటువంటి టాక్తో కూడా ఖైరతాబాద్లో 2వ వారం ప్రదర్శింపబడడం హీమ్యాన్కే సాధ్యపడిన విషయం. సెప్టెంబర్ 3, 1976 నాడు విడుదలైన పొగరబోతు చిత్రం సంచలన ఓపెనింగ్ సాధించి ప్రముఖ కేంద్రాలలో 6 వారాలు, మొత్తం 15 కేంద్రాల్లో 5 వారాలు, విజయవాడ మరియు హైదరాబాద్లో డైరెక్ట్ 50 రోజులు, అలాగే షిఫ్ట్ మీద 100 రోజులు ఆడినది. సెప్టెంబర్ 30, 1976 నాడు విడుదలైన మాగాడు చిత్రం వసూళ్లు సెన్సేషనల్ ఓపెనింగ్ సాధించి 10 కేంద్రాలలో డైరెక్ట్ 50 రోజులు, విశాఖపట్నం, కాకినాడ కేంద్రాల్లో సింగిల్ షిఫ్ట్ మీద మరియు హైదరాబాద్ మరియు విజయవాడ కేంద్రాల్లో షిఫ్టుల మీద 100 రోజులు ఆడినది. ఆంధ్రప్రదేశ్లో 20 కేంద్రాలకు పైగా 5 వారాలు ప్రదర్శింపబడినది. రాజా చిత్రం మొదటి వారం 15 లక్షల పైగా వసూలు చేసి 4 కేంద్రాల్లో 49 రోజులు డైరెక్ట్గా ఆడి కురుక్షేత్రం చిత్రం కొరకు 29 రోజులకు అనేక కేంద్రాల్లో తీసివేయబడినది. మంచి కలెక్షన్స్ మీద ఆర్థిక విజయం సాధించినది. 1977 జనవరి 14 నాడు కురుక్షేత్రం చిత్రం విడుదలై మొదటి వారం 22 లక్షలకు పైగా వసూలు చేసిన మొట్టమొదటి తెలుగు చిత్రం కురుక్షేత్రమే. 2 వారాలకు 36 లక్షల పైగా, 50 రోజులకు 50 లక్షల పైగా వసూలు చేసి ఫుల్ రన్లో ₹1 కోటి వసూలు చేసినది. ఈ చిత్రం బడ్జెట్ 40 లక్షలు అయినందువల్ల ఫ్లాప్ అంటారు. కానీ కురుక్షేత్రం చిత్రం తమిళంలోకి పద్యాలు తీసేసి దాదాపు 4 గంటల చిత్రంలో 2.5 గంటలకే కుదించి తమిళనాడులో ఏప్రిల్ 1977లో విడుదల చేయగా అక్కడ మంచి లాభాలను ఆర్జించినది. అలాగే ఇదే నిడివితో హిందీలోకి అనువదించి జూన్ 1977లో విడుదల చేయగా అక్కడ హిట్ చిత్రాల స్థాయిలో ఆడినది. పూర్తి వివరాలు త్వరలో నేను చేయబోయే కురుక్షేత్రం వీడియోలో చెబుతాను. ఫిబ్రవరి 10, 1977 నాడు ఈ తరం మనిషి అట్టర్ ఫ్లాప్ టాక్ వచ్చిన మంచి ఓపెనింగ్ సాధించి 12 కేంద్రాల్లో డేట్ తిరిగినది. జీవితనాక చిత్రం మే 13, 1977 నాడు విడుదలై మంచి ఓపెనింగ్ సాధించి దాదాపు 20 కేంద్రాల్లో 5 వారాలు ఆడి హైదరాబాద్, తిరుపతి కేంద్రాల్లో 50 రోజులు ఆడినది. ఈ చిత్రం బడ్జెట్కి ఇది సేఫ్ చిత్రమనే చెప్పాలి. సెప్టెంబర్ 16, 1977 నాడు విడుదలైన ఖైదీ కాళిదాస్ చిత్రం మొదటి 2 వారాలు బ్రహ్మాండమైన వసూలు సాధించి 15 కేంద్రాల్లో 5 వారాలు ప్రదర్శింపబడి గుంటూరులో 51 రోజులు డైరెక్ట్గా ఆడినది. పూర్ణ వారు తక్కువ ప్రింట్లు పెట్టి ఈ చిత్రానికి అన్యాయం చేశారు.
నవంబర్ 12, 1977 నాడు విడుదలైన గడుసుపిల్లోడు చిత్రం మొదటి వారం బ్రహ్మాండమైన ఓపెనింగ్ సాధించినా రెండవ వారం దివిసీమ తుఫాన్ వల్ల దెబ్బతిన్నది. 9 కేంద్రాలలో 5 వారాలు ప్రదర్శింపబడినది. ఇది ఫ్లాప్ చిత్రమే అని చెప్పాలి. 1978 జనవరి 13 నాడు విడుదలైన నాయుడుబాబు చిత్రం ఆంధ్రప్రదేశ్లో 33 కేంద్రాల్లోనూ విడుదలై మొదటి రోజు 5 ఆటలు ప్రదర్శింపబడిన మొట్టమొదటి తెలుగు చిత్రం. ఈ చిత్రం తర్వాత కూడా చాలా ఏళ్ల పాటు ఇన్ని కేంద్రాలలో మొదటి రోజు 5 ఆటలు ఏ చిత్రమూ ప్రదర్శింపబడలేదు. తణుకు, శ్రీకాకుళం, గుంటూరు లాంటి కేంద్రాల్లో మొదటి రోజు 7 ఆటలు ప్రదర్శింపబడి సంచలన ఓపెనింగ్ సాధించి 20 కేంద్రాలలో 5 వారాలు, విజయవాడ, కాకినాడ, గుంటూరు కేంద్రాల్లో డైరెక్ట్ 50 రోజులు, షిఫ్ట్ మీద 10 వారాలు ఆడింది. ఈ చిత్రం వసూళ్లు, నిర్మాతలను లాభాల బాట పట్టించినవి. నాయుడుబాబు విడుదలైన 13 రోజులకి విడుదలైన నిండు మనిషి చిత్రం శోభన్బాబు అప్పటి వరకు నటించిన 35 కలర్ చిత్రాలనే బిగ్గెస్ట్ ఫ్లాప్గా చెప్పవచ్చు. ఆంధ్రప్రదేశ్లో ఒక్క హైదరాబాద్లో మాత్రమే డేట్ తిరిగినది. సుదర్శన్ 70 మేస్లో 36 రోజులు నిండు మనిషి చిత్రం. హైదరాబాద్లో 7వ రోజు ఫుల్ కాని తొలి శోభన్ కలర్ చిత్రం కూడా నిండు మనిషి. ఇతర హీరోలకు 6 రోజులు ఫుల్ అయితే హైదరాబాద్ మెయిన్ థియేటర్లో బాగానే అయినట్టు లెక్క అప్పట్లో. కానీ శోభన్ నిండు మనిషి చిత్రం 7వ రోజు ఫుల్ కాకపోవడం అప్పట్లో పెద్ద చర్చకు దారితీసినది. అది అప్పట్లో హీమ్యాన్ రేంజ్కు నిదర్శనం. హైదరాబాద్లో 14 ఏళ్ల తర్వాత అలాంటి చర్చ మళ్ళీ మెగాస్టార్ ఆపద్బంధుడు చిత్రానికి జరిగినది. 7వ రోజు ఫుల్ కాకపోతే ఆ చిత్రానికి హౌస్ఫుల్ బోర్డు పెట్టారనుకోండి, అది వేరే విషయం. ఏప్రిల్ 22, 1978 నాడు విడుదలైన మంచిబాబాయ్ కూడా తీవ్ర నిరాశపరిచినది. హైదరాబాద్ సుదర్శన్ 70 మేస్లో 13 రోజులు హౌస్ఫుల్ అయినా మంచి కలెక్షన్స్ మీద పొట్టేలు పున్నమ్మ చిత్రం కొరకు 33 రోజులకే తీశారు. షిఫ్ట్ మీద 63 రోజులు మొత్తం ఆడినది హైదరాబాద్లో. మరో 4 కేంద్రాల్లో కూడా పొట్టేలు పున్నంతో తీశారు. ఇది మంచి ఓపెనింగ్స్ వచ్చిన ఫ్లాప్ చిత్రం అనే చెప్పాలి. మే 6, 1978 నాడు విడుదలైన కాలంతకుల చిత్రం మంచి విజయం సాధించినది. ఆర్థికంగా విజయవాడ, కాకినాడ కేంద్రాలలో 54 రోజులు, వైజాగ్లో 49 రోజులు, తిరుపతిలో 48 రోజులు ప్రదర్శింపబడి మొత్తం మీద మంచి వసూళ్లతో నిర్మాతను లాభాల బాటను పట్టించినది. ఆ తర్వాతి చిత్రమే మల్లెపువ్వు. అంటే సోగ్గాడ్ తర్వాత మల్లెపువ్వుకు ముందు హీమ్యాన్ శోభన్లో నటించిన 16 చిత్రాలలో నిర్మాతను నష్టపరిచిన సినిమాలు 4 మాత్రమే. నిండు మనిషి, మంచి బాబాయ్, గడుసు పిల్లోడు, ఈ తరం మనిషి. మిగతా 12 చిత్రాలు పెట్టిన పెట్టుబడిని తిరిగి తీసుకువచ్చి లేదా లాభాల బాట పట్టించిన సినిమాలే. అంటే 80% చిత్రాలు విజయం సాధించినట్టే. మరి శోభన్బాబు ఫ్లాప్లో ఉన్నాడు కాబట్టి సత్యనారాయణతో నాతో ఒక సినిమాని తీయమని కృష్ణకు చెప్పు అని శోభన్బాబు చెప్పాడని చెప్పిన హీరో కృష్ణ మాటలు నిజం లేదు కదా. అయినా శోభన్బాబు బ్రతికుండగా చెప్పని ఆ విషయం శోభన్బాబు చనిపోయిన కొన్ని సంవత్సరాల తర్వాత ఆ మాట హీరో కృష్ణ చెప్పడం ఎంతవరకు సమంజసం? అది ఆయన అభిమానుల విఘ్నతకే వదిలేస్తున్నాం. ఇక సోగ్గాడ్ తర్వాత మల్లెపువ్వుకు ముందు హీరో కృష్ణ చిత్రాలు ఎంత పొడిచాయో ఇప్పుడు చూద్దాం. ఈ పీరియడ్లో హీరో కృష్ణ మొత్తం 23 చిత్రాల్లో నటించాడు. అంటే సోగ్గాడుకు మల్లెపువ్వుకు మధ్యలో. ఒక్కో చిత్రము ఆంధ్రప్రదేశ్లో ఎలా ఆడిందో ఇప్పుడు చూద్దాం. మొదటి చిత్రం పాడి పంటలు, సూపర్ హిట్. 6 కేంద్రాల్లో డైరెక్ట్ 100 రోజులు, 27 కేంద్రాల్లో డైరెక్ట్ 50 రోజులు ఆడినది. శ్రీ రాజరాజేశ్వరి విలాస్ కాఫీ క్లబ్ ఫ్లాప్. విజయవాడలో 6 వారాలు, మరో 5 సెంటర్లో 5 వారాలు ఆడినది. నైజాం స్టూడియోలో ఎక్కడ డేట్ తిరగలేదు. మన ఊరి కథ యావరేజ్ టాక్. గుంటూరు లిటిల్ కృష్ణాలో 41 రోజులు, విజయవాడ కనకదుర్గ, వైజాగ్ లీలామహల్ మరో 4 కేంద్రాల్లో డేట్ తిరిగినది. హైదరాబాద్ కమల్లో 26 రోజులు, సుదర్శన్ 39లో 1తో 50 రోజులు. రామరాజ్యంలో రక్తపాశం ఫ్లాప్. విజయవాడలో మాత్రం శ్రీరామలో 35 రోజులు ఆడినది. ఇంకెక్కడ డేట్ తిరగలేదు. కొల్లేటి కాపురం ఫ్లాప్. విశాఖపట్నం నవరంగ్లో 42 రోజులు, విజయవాడ శ్రీలక్ష్మిలో 35 రోజులు ఆడినది. వరంగల్ దుర్గా కళామందిర్లో 9 రోజులు, ఖమ్మం సుందర్లో 9 రోజులు ఆడినది. భలే దొంగల హిట్. 5 కేంద్రాలు, విజయవాడ అన్నపూర్ణ ఏసీ, హైదరాబాద్ సుదర్శన్ 35 ఏసీ, గుంటూరు రాధాకృష్ణ, రాజమండ్రి వీరభద్ర, తిరుపతి ప్రతాప్ థియేటర్లో డైరెక్ట్ 50 రోజులు ఆడినది. కాకినాడ, విశాఖపట్నం కేంద్రాలలో షిఫ్ట్ మీద 50 రోజులు ఆడినది. హైదరాబాద్ మరియు విజయవాడ కేంద్రాలలో షిఫ్టుల మీద 100 రోజులు ప్రదర్శింపబడినది. మొత్తం మీద 10 కేంద్రాల్లో డేట్ తిరిగినది. దేవుడే గెలిచాడు ఫ్లాప్. ఆంధ్రప్రదేశ్లోనే హైదరాబాద్ ప్రభాత్లో మాత్రం 34 రోజులు ఆడి డేట్ తిరిగినది. కురుక్షేత్రం. ఈ చిత్రం గురించి ఇదే వీడియోలో ముందే చెప్పాను. సావాసగాళ్ళు హిట్ సినిమా. విజయవాడ శ్రీలక్ష్మి మరియు గుంటూరు లిబర్టీ థియేటర్లో డైరెక్ట్ 100 రోజులు, మరో 7 సెంటర్లో డైరెక్ట్ 50 రోజులు ఆడినది. దాదాపు 20 కేంద్రాల్లో డేట్ తిరిగినది. పాడి పంటలు, కురుక్షేత్రం తర్వాత నైజాం ఏరియాలో 5 కేంద్రాల్లో డేట్ తిరిగిన హీరో కృష్ణ చిత్రం ఇది. ఈ 23 చిత్రాల్లో ఈనాటి బంధం ఏనాటిదో అబోవ్ యావరేజ్. హైదరాబాద్ దీపక్, విజయవాడ శ్రీలక్ష్మి, గుంటూరు శ్రీలక్ష్మి థియేటర్లలో డైరెక్ట్ 50 రోజులు, మరో 9 కేంద్రాల్లో డేట్ తిరిగినది.